గురువుగారు, ఈరోజు కాలజ్ఞానం కార్యక్రమంలో ఎవరి జాతకాన్ని మీరు విశ్లేషించబోతున్నారు? మాన్యశ్రీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, తెలంగాణ రాష్ట్ర సమితి వ్యవస్థాపకులు. వీరు 2 పర్యాయాలు ఈ తెలంగాణ రాష్ట్రానికి, అంటే తెలంగాణ రాష్ట్రం రావడానికి ప్రత్యక్ష పరోక్ష కారణం కూడా వారే అంటాం. వారికి సంబంధించినటువంటి జాతకం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. సమీపమైన భవిష్యత్తులో ఏం జరగబోతుందన్న విషయాన్ని గురించి కూడా ఇప్పుడు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై, గోవిందమాంబ జై. వచ్చినటువంటిది బుధుడికి సంబంధించినటువంటి ఫలితం ఇది. ఆశ్లేష నక్షత్రం, కర్కాటక రాశిలో జనించినటువంటి మహనీయులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, కేసీఆర్ గారు. ప్రస్తుతానికి ఆశ్లేష నక్షత్రం కర్కాటక రాశికి గోచారవశాత్తు అష్టమ శని ప్రభావం ఉంది. ప్రత్యేకించి వారి యొక్క జన్మలగ్నాన్ని, జన్మరాశిని అనుసరించి చూస్తే కూడా కొంచెం ఇబ్బంది కలిగించేటువంటి గ్రహగతులు వారి యొక్క జాతకంలో ఉన్నట్టుగా తెలుసు. ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి వచ్చినటువంటి ఫలితం 5. ఇది బుధుడికి సంబంధించినటువంటి ఫలితం. ప్రశ్నాశాస్త్రంలో బుధుడు అంటే అర్థం ఏంటంటే వారసుడు, అమాత్యుడు. శ్రీ కేసీఆర్ గారికి సంబంధించినటువంటి వారసులకు సంబంధించినటువంటి విషయం అవ్వచ్చు, వారసత్వ సంబంధమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారసులకి ఈ పార్టీ అధ్యక్ష బాధ్యతలు అవ్వచ్చు. అధికారయుక్తమైనటువంటి స్థాయిలో ఇది బదలాయింపు జరిగేటువంటి అవకాశం ఉంది. మరొక్క మారు వారు ముఖ్యమంత్రి అవుతారా, వేరొకటి అవుతారా అనేటువంటి పరిస్థితి కంటే కూడా ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి వచ్చినటువంటి ఫలితం వారి వారసులకి అధికారయుక్తమైనటువంటి పదవీ బాధ్యతలు అవ్వచ్చు. అమాత్యుడు తత్సమానమైనటువంటి యోగాలు ఉన్నాయి. ఆ ప్రకారంగా చూసుకుంటే మాన్యశ్రీ మాజీ మంత్రివర్యులైనటువంటి తారక రామారావు గారు, కేటీఆర్ గారు అవ్వచ్చు, వారి కుమార్తె అయినటువంటి కవిత గారు అవ్వచ్చు, లేదా అదే కుటుంబానికి సంబంధించినటువంటి హరీష్ రావు గారు అవ్వచ్చు. సమీపమైనటువంటి భవిష్యత్తులో కేసీఆర్ గారి యొక్క కుటుంబంలో ఒక్కరికంటే ఎక్కువ మంది మళ్ళీ కూడా అమాత్యుడు లేదా ముఖ్యమంత్రి తత్సమానమైనటువంటి పదవుల్లోకి వెళ్ళే అవకాశం ఉంది. ఇది మళ్ళీ వీళ్ళందరూ కలిసి కేవలం టీఆర్ఎస్ లేదా బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే మంత్రులు, ముఖ్యమంత్రులు అవుతారని చెప్పట్లేదు. ఇంకొకటి సపరేట్ కేసీఆర్ గారి యొక్క జాతకాన్ని అనుసరించి, ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి సమీపమైన భవిష్యత్తులో హరీష్ రావు గారు అవ్వచ్చు, కేటీఆర్ గారు అవ్వచ్చు, కవిత గారు అవ్వచ్చు, అమాత్యుడు లేదా ముఖ్యమంత్రి తత్సమానమైనటువంటి స్థితికి వెళ్ళగలిగిన పరిస్థితి ఉంది. అది కేవలం ఇదే పార్టీలో కూడా కాకపోవచ్చు. దేశ కాలమాన పరిస్థితులను బట్టి, రాజకీయపరమైనటువంటి పరిస్థితులను బట్టి మళ్ళీ ప్రత్యేకమైన కూటమి కూడా ఏర్పడవచ్చు. సమీపమైన భవిష్యత్తులో వీరికి అవకాశం ఉన్నట్టుగా ఉంది. మాన్యశ్రీ మాజీ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి యొక్క జాతకంలోని అష్టమ శని ప్రభావం, గురు సంబంధమైనటువంటి దోషం, గురునింద, మహాపాపం, మహాపాతకం. ఒకానొక సందర్భంలో కొంతమంది గురువుల్ని ధిక్కరించటము, వాళ్ళ యొక్క కోపానికి, వాళ్ళ యొక్క ఆగ్రహానికి ఇలా బలయ్యారన్నటువంటి బహిరంగ వాదనలు కొన్ని ఉన్నాయి. ఇదే భాగ్యనగరంలో ఒక గురుస్థానంలో ఉన్నటువంటి వ్యక్తి తీవ్రంగా నిర్బంధించి కొన్ని రోజుల పాటు ఆయన్ని ఇబ్బంది కలిగించినటువంటి పరిస్థితులు కొన్ని ఉన్నాయి. కొంతమంది గురువుల్ని, మఠాధిపతుల్ని, పీఠాధిపతుల్ని కొన్ని పరిస్థితుల్లో జైలుకు పంపినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. అలాగే ప్రత్యేకించి ఒక ముఖ్యమైనటువంటి విషయంలో ఉత్తరా నక్షత్రం కన్యారాశికి సంబంధించిన ఒక జాతకుడికి సంబంధించినటువంటి పరిస్థితుల్లో ఆయనతో పాటు 2 మఠపీఠ ఆశ్రమాధిపతులు, వారికి సంబంధించిన ప్రభుత్వానికి సంబంధించింది కాకపోతే ఏంటంటే జ్యోతిష్యపరమైనటువంటి పరిభాషలో గురువులు అన్నటువంటి అంశానికి ఎంత విశేషవంతమైన ఇది ఉంటుంది అనేటువంటి విషయాన్ని చెప్తున్నాను. కారణం ఉందో లేదో తెలియదు కానీ బలవంతంగా జైలుకు పంపించిన దాఖలాలు ఉన్నాయి. ఈ గురు సంబంధమైనటువంటి ఈ ఇబ్బందికరమైనటువంటి గురునింద కారణంగా, గురువుల్ని బాధ పెట్టిన కారణంగా మాత్రమే అమాత్యుడు ఉత్కృష్టవంతమైనటువంటి స్థితిగతుల్లో దేశాన్ని శాసించగలిగినటువంటి జాతకం ఉన్నటువంటి కేసీఆర్ గారి యొక్క జాతకంలో ఆ ఉత్కృష్టవంతమైనటువంటి స్థితి పోయింది.
గురు సంబంధమైనటువంటి బలం పోయింది. విశేషవంతమైన స్థితిగతుల్లో జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క సాంద్ర సింధువేదమైనటువంటి కాలజ్ఞానంలో ఈ కలియుగంలో ఇలాంటి విపత్కరమైనటువంటి పరిస్థితులు వచ్చి మళ్ళీ యోగాన్ని పొందడానికి చెప్పినటువంటి మార్గం సాంద్ర సింధువేదమైనటువంటి కాలజ్ఞానంలోని మహాద్వాదశాక్షరి మంత్రాన్ని విశేషించి 12,000 సార్లు హవనాన్ని చేయించగలిగితేనే ఈ గురు సంబంధమైనటువంటి దోషం పోతుంది. కేసీఆర్ గారి యొక్క జాతకంలో పదవి పోవడానికి, ప్రతిబంధకాలు ఏర్పడడానికి, పార్టీ మనుగడ సాగించకుండా పోవడానికి కారణం గురునింద. అందుకే గురునింద మహాశాపం, మహాపాతకం, మహాదోషమని పెద్దలు అంటూ ఉంటారు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈనాడు 29వ రాష్ట్రంగా భారతావనిలో తెలంగాణ ప్రత్యేకమైనటువంటి మాండలికం, ప్రత్యేకమైనటువంటి భూభాగం, ప్రత్యేకమైనటువంటి రాష్ట్రంగా అవతరించడానికి కారణమైనటువంటి వారు జ్యోతిష్యపరమైనటువంటి పరిభాష కంటే వారి యొక్క జాతకంలో గురు సంబంధమైనటువంటి దోషం కారణంగానే వాళ్ళు ఈ విధమైనటువంటి స్థితిగతుల్లో ఉన్నారనుంది. సమీపమైన భవిష్యత్తులో వారి కుటుంబ సభ్యులు మళ్ళీ అమాత్యులు, ముఖ్యమంత్రి తత్సమానమైనటువంటి పీఠాన్ని అధిరోహించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అది కేవలం వాళ్ళ యొక్క పార్టీలోనే కాదు, వేరే వ్యవస్థలో కూడా జరిగి ఉండొచ్చు. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఎన్నో విషయాలు వివరంగా మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. జై వీరబ్రహ్మ, జై గోవిందమంబజీ. ఓకేనండి, ఇప్పటి వరకు వీక్షించారు కదా. కాల జ్ఞానము అనేది అమోఘమైనది, అపూర్వమైనది. For more videos like this, subscribe Big TV channel.